నిన్న జరిగిన కోయడగుట్టలో అదే మా టెంపుల్ దగ్గర ఒక సంఘటన జరిగింది కదా సార్. ముస్లిం అబ్బాయి అండ్ ముస్లిం అమ్మాయి ఇలా సరసాలు ఆడుకోవడం అలా కరెక్ట్ అనిపిస్తుందా సార్ వాళ్ళకి? అలా అంటే తెలియదు అంటారా వాళ్ళకి ఇలా గుడి దగ్గర ఇలా చేయొద్దని చెప్పేసి ఆ విషయం? ఇప్పుడు ఎవరి టెంపుల్కి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి హిందూ టెంపుల్ అయితే ముస్లిమ్స్ ఎవరు రారు కాబట్టి మనం ఏం చేసినా సరిపోతుందిలే, ఎలా సరసాలాడుకున్నా సిగరెట్లు కాల్సిన ఎవడు పట్టించుకోవడనే ఆలోచనలో ఆ కుర్రోడు ఏదో ఆలోచించుంటాడు. ఏదేమైనా చాలా తప్పు చేశాడు. ఎందుకంటే ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఇతర మతాల సాంప్రదాయాన్ని కానీ దేవుళ్ళని కానీ గౌరవించే సాంప్రదాయం మన దేశం ఇప్పటి వరకు సుసంపన్నంగా ఉందంటే కారణం అన్ని మతాలని సమాన పదంలో చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇలాంటి దేశంలో కొంతమంది యువకులు తెలుసో తెలియకో ఇలాంటి తప్పులు చేస్తూ ఇతర మతాల వారిని తక్కువ చేసి చూపించాలనో లేకపోతే తెలుగు తక్కువతనంతోనో కాకపోతే నన్ను ఎవరు ఏం చేయలేరులే అనే అహంకారంతో చాలా మంది ఇలాంటి వికృతిచేష్టలకి వెర్రి పనులకి బీజం వేస్తున్నారు. చాలా తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరి సాంప్రదాయాన్ని గౌరవించే పద్ధతి నేర్చుకోవాలి. ఎవరైనా సరే, ఏ మతంలో వాడైనా ఏ కులంలో వాడైనా అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ అందరినీ గౌరవించుకుంటూ ముందుకు సాగుతూ జీవితంలో ఎదగాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి అందరికీ తలవంపులు తెచ్చే పని చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి చేసింది ముస్లిం సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా విపరీత పనులకు ముస్లింలో కొంతమంది యువకులు తప్పులు చేస్తూ వారి మతానికి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. ఇలాంటి పరంపరలో దేవుళ్ళ గుడుల్లో కూడా ముస్లిం వ్యక్తులు వచ్చి ఇలాంటి పనులు చేయడం వల్ల మతాన్ని కించపరిచినట్టుగా భావించాల్సి వస్తుంది. ఒకరిపై ఒకరు దేశం పెరిగిపోతూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. మన దేశం ఒక సుసంపన్నమైన దేశం. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ పరిధిలో మీరు ఏం చేసుకున్న ఇబ్బంది లేదు కదని ఒకరి మతాంగ దగ్గర ఒకరి దేవుళ్ళ దగ్గరికి వచ్చి ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఏదేమైనా కుర్రోడు చేసిన తప్పే కాబట్టి వారి సమాజంలో వాళ్లే గట్టిగా మందలించి వాడిని ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలని చెప్పేసి కఠినంగా ఆ అబ్బాయికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదు ఇలాగే చేస్తాము అలాగే చేస్తామంటే మరి యువతల వ్యక్తులు కూడా తీవ్రమైన చర్య తీసుకుంటే తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరికి వారు ఆలోచించుకుని ఇలాంటి కోహాడ సంఘటనలు జరగకుండా చూసుకుంటే చాలా మంచిదని చెప్పి భావిస్తున్నాం. అంటే ఆ టెంపుల్లో వాళ్ళ ఆ వికృతిచేష్టలు చేయడం కాకుండా స్మోక్ చేయడం కూడా తప్పే కదా సార్. ఎందుకంటే ఈవెన్ మన ఏదైనా సరే మన చర్చికి వెళ్ళినా మసీద్కి వెళ్ళినా మనం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం. మరి ఎందుకని చెప్పేసి వీళ్ళు కావాలని చేశారా సార్? మరి ఇలా స్మోక్ చేయడం కానీ అలాంటి ప్రదేశాల్లో అలాంటి చేయకూడదన్న విషయం వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదంటారా? తెలియదంటారా? కొంతమందికి అన్ని మతాలని గౌరవించాలనే సాంప్రదాయం ఉండదు, అంటే సంస్కారం ఉండదు అలాంటి వ్యక్తులకి. ఇప్పుడు మన మతమే గొప్పదనుకునే అహంకారంతో బ్రతికేటోళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి కుర్రోళ్ళు. కాబట్టి వాళ్ళకి బుద్ధి వాళ్ళ మతం వాళ్ళే చెప్పాలా. అంటే ఈ పిల్లలకి ఈ వచ్చే ఆలోచన అనేది తండ్రిదండ్రులు వాళ్ళు బోధించడం వల్ల వస్తుందా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంటే దాన్ని బేస్ చేసుకుని వస్తుందా? ఎలా వస్తుంది సార్? అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారా సార్? చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోధించారు ఇవన్నీ? ఇప్పుడు కొన్ని మతాలలో కొన్ని నిబంధనలు కరెక్ట్ గానే ఉంటాయి. కొన్ని మతాలు కొన్ని ఆచారాల వల్ల కొంతమంది యువత చెడిపోతూ ఉంటది. కారణం ఏంటంటే ఆ మతాన్ని కించపరచకూడదు. తను కూడా భారతీయుడే, మన మతంతో పాటు వాళ్ళ మతం కూడా మతాన్ని కూడా గౌరవించాలని చెప్పుకుంటూ పోతే ఒక విధానం లేదు. ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, నీచులు ఉంటారు మన సమాజంలో. ఆ వారి మతమే గొప్పదనుకుంటూ వారి మతమే మంచిదంటూ ప్రచారం చేసుకుంటూ ఇతర మతాలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి దుర్మార్గులు ఎక్కువైపోయారు. వాళ్ళకి కళ్ళు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరాలా. ఖచ్చితంగా మతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు, అందరూ బాగుండాలని చెప్పి ఆలోచనతో అందరూ ముందుకెళ్ళాలి. వేళ మన దేశం ఇంత సుసంపన్నంగా ఉండడానికి గల కారణం, ఇంత పటిష్టంగా ఉండడానికి గల కారణం మతాలన్నీ కలిసి ఉండడమే అని చెప్పి అందరూ అంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఇలాంటి పద్ధతి మంచిది కాదు. అందరూ కలిసి అందరి మతాలని గౌరవించుకుంటూ ముందుకు సాగిపోవడం మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాం. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.